నమస్తే. విజయ దీపిక నేటి రజత పతక విజేత, రేపటి ఒలింపిక్ పతక విజేత. చిన్న వయసులోనే జాతీయ రజత పతకాన్ని గెలుచుకుంది. పారా టేబుల్ టెన్నిస్లో తనదైన మార్కుని చాటుకుంది. తనొక స్పెషల్ చైల్డ్ అయినప్పటికీ ఏమాత్రం కాన్ఫిడెన్స్ని కోల్పోకుండా ముందుకు సాగుతోంది. ప్రస్తుతం విజయ దీపిక మనతో పాటు ఉంది. తనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ దీపిక, ఎలా ఉన్నావు? అక్క, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నా, చాలా క్యూట్గా ఉన్నావు. థ్యాంక్ యూ అక్క. ఎలా ఉన్నావు అని అడగగానే ఎలా ఉన్నావు అక్క అని అడిగావు. సూపర్, చాలా మర్యాద తెలుసు అయితే నీకు కదా. ఎవరు నేర్పించారు? అమ్మా నాన్న అన్నయ్య. అమ్మా నాన్న, అన్నయ్య అన్నయ్యలా ఉన్నారు, అన్నయ్యలు కూడా ఉన్నారు. సో ఏం చదువుతున్నావు ఇప్పుడు? నేను హోమ్ స్టడీస్. హోమ్ స్టడీస్. ఎస్. ఏ క్లాస్ చదువుతున్నావు? 8th చదువుతున్నావా? ఇంట్లోనే చదువుకుంటున్నావా అయితే? ఇంట్లో అమ్మా నాన్న చదివిపిస్తున్నారా? ఎస్. సో ఎట్లా ఉంది అంటే స్కూల్కి వెళ్ళి చదువుకునేది వేరుంటుంది, ఇంట్లో ఉండి చదువుకునేది వేరుంటుంది. బాగుందా? ఎలా అనిపిస్తుంది నీకు? ఇంట్లోనే కంఫర్టబుల్ అనిపిస్తుంది అక్క. ఇంట్లోనే కంఫర్ట్గా ఉందా? స్కూల్కి వెళ్ళావా పోనీ ఎప్పుడైనా? ఇప్పుడు వెళ్ళలేదు. ఎప్పుడు వెళ్ళలేదు? అసలు ట్రై కూడా చేయలేదు వెళ్ళలేదు? ఓకే. అంటే నాకు నా కండిషన్ అంటే బ్రిటిల్ బోన్ డిజీజ్ నాకు. అంటే ఎవరైనా పిల్లలు వచ్చి తోస్తే తాకితే అలా ఇరిగిపోదు నాకు. అందుకే మా అమ్మ నాన్న భయం వల్ల ఇంట్లోనే చదివిస్తాడు. ఓకే అలా. ఓకే, బాగా చదువుకుంటావా అయితే? ఎలా ఉంటాయి నీ టైమింగ్స్, చదువుకునే టైమింగ్స్? ఉంటే 2 hours, half an hour అట్లా. హాఫ్ అన్ అవరే చదువుకుంటావా? 2 hours, 1 hour అట్లా చదువుకుంటా. ఓకే. ఎస్. సో ఇటు గేమ్స్ అటు చదువు ఎట్లా హ్యాండిల్ చేస్తున్నావు? అంతే, అలానే సెట్ అలా టైం. మార్నింగ్ నేను 7:30 అట్లా 7:30 మార్నింగ్ అక్కడ ప్రాక్టీస్ ఉంటుంది. 7:30 to 9 మార్నింగ్ ప్రాక్టీస్. ఇంట్లో కూడా టేబుల్ ఉంది మనకి. సో అక్కడ మా అన్నయ్య ఇంట్లో ఉంటే కొంచెంసేపు ప్రాక్టీస్ చేసి తర్వాత కాలేజ్ వెళ్తాడు. మళ్ళీ 3:30కి వచ్చి నాతో మళ్ళీ కొంచెంసేపు ప్రాక్టీస్ చేస్తాడు. అలా 2 hours, 1 hour అలా. తర్వాత నాకు 5:30 మళ్ళీ ప్రాక్టీస్ ఉంటుంది, అకాడమీకి వెళ్ళాలి. తర్వాత తీసుకెళ్తాడు అట్లా ఎత్తుకొని, వీల్ చైర్లో కాల్లో పెట్టి వీల్ చైర్ని నన్ను ఎత్తుకొని లోపల పెట్టాడు అంతా. మళ్ళీ అకాడమీలో లిఫ్ట్ నుంచి వీల్ చైర్ వస్తుంది, అక్కడ వేరే వీల్ చైర్ అంతే. అది కూడా స్పోర్ట్స్ వీల్ చైర్ కాదు, నేను నార్మల్ ఏదో ఉంటుంది అది. అలా అక్కడ వీల్ చైర్లో పెట్టి నేను పైకి వెళ్తాను అట్లానే. 5:30 to 9:30 అలా నైట్ వస్తాను మళ్ళీ ఇంటికి. డిన్నర్ తిని మళ్ళీ పడుకుంటా. అది మొత్తం డే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. 3 medals వచ్చాయి మొత్తం నీకు. యూటీటీ పారా టేబుల్ టెన్నిస్లో 2 medals వచ్చాయి. ఎట్లా ఫీల్ అయ్యావు ఆ మెడల్ వచ్చింది అన్నప్పుడు? చాలా బాగుండింది నాకు. ఫస్ట్ టైం ఎప్పుడైనా నాకు రావడం ఇలాంతా చాలా బాగుండింది. ఇంకా ఫైనల్స్ అవుతాం, భవీన పటేల్ తాడాను, అది ఇంకా మోటివేషన్. ఇదంతా చాలా బాగుండింది ఆడడం. మోటివేషన్, కాన్ఫిడెన్స్ వచ్చింది అక్కడ నుంచి. చాలా బాగుండింది. ఆడుతున్నప్పుడు ఎక్స్పెక్ట్ చేసావా మెడల్ వస్తుంది అని చెప్పి? చేయలేదు అసలు. ఓకే. ఫస్ట్ వెళ్ళాను ఊరికే, నేను అనుకోలే మెడల్ వస్తున్నాను అసలు. నేను నాకు వచ్చింది ఆడాను అక్కడ. అసలు అనుకోలేదు సిల్వర్ వస్తుందని. అట్లా చాలా బాగుంది, హ్యాపీనెస్ ఉంది నాకు. ఓకే. సో వచ్చాక ఎట్లా అనిపించింది? మమ్మీ డాడీ అన్నయ్యలు ఎట్లా ఫీల్ అయ్యారు? చాలా హ్యాపీ ఉంది వాళ్ళు కూడా. ఓకే. చాలా హ్యాపీ, ఎంజాయ్మెంట్. అది ఫైనల్స్కి వచ్చి ఓడిపోయినా పర్లే, బాగా ఆడి ఓడిపోయినని పర్లే, హ్యాపీగా ఉన్నాడు. ఇంకా ఆడిన భవీన పటేల్తో కూడా ఒలింపిక్ సిల్వర్ మెడల్ ఇస్తామా సామ్తో ఆడి చాలా ప్రౌడ్ ఉన్నాడు వాళ్ళు. నేను కూడా హ్యాపీగా. అందరూ హ్యాపీ అయితే నీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరూ చాలా హ్యాపీ ఫీల్ అయి ఉంటారు. ఎలాంటి కాంప్లిమెంట్స్ ఇచ్చారు నీకు? వచ్చిన బాగా ఆడుతావు, నీ ఆడే స్టైల్ బాగుంది, నువ్వు ఎట్లా లైక్ బాల్ని లైక్ కన్సిస్టెంట్గా ఎలా పెడతావు అవన్నీ చెప్పాడు ఇవన్నీ. ఓకే. అడిగారా ఎలా ఆడతావు అని చెప్పి? అలాంటి క్వశ్చన్స్ అన్నా. ఓకే. ఎస్. సో అట్లే వచ్చింది. ఓకే. సో ఇంకా ఇంట్లో ఎవరంటే ఎక్కువ ఇష్టం నీకు? మమ్మీయా, డాడీయా, అన్నయ్య? అట్లా అడగండి ప్లీజ్, చెప్పలేను. అట్లా నేను చెప్పాలి ఎలా చెప్పాలి. ఎవరు ఎక్కువ సపోర్ట్ ఇస్తారు పోనీ? అందరు ఇస్తాడు ఈక్వల్. అందరూ నమ్మాలా? అందరు ఇస్తాడు ఈక్వల్.
అమ్మ నాన్న అన్నయ్యలు కానీ ఎవరికైనా కూడా ఓకే అందరు ఈక్వల్ సపోర్ట్ ఇచ్చినా కూడా ఎవరు చెప్పరు. ఎప్పుడు మమ్మీ డాడీ ఇష్టం అని అడిగితే అవును మమ్మీ డాడీ ఇష్టం అని అంటారు. ఎవరి ఇష్టం అంటే ఇద్దరు ఇష్టం ఈక్వల్ అని చెప్తారు. కానీ ఎవరో ఒకరే ఎక్కువ ఇష్టం ఉంటారు, అది చెప్పరు ఎవరు. నేను కూడా ఎవరైనా అడిగితే అట్లానే చెప్తా, మా మమ్మీ డాడీ ఇద్దరు ఇష్టం అని చెప్తాను. మనసులో ఒకరే ఉంటారు, అట్లా చెప్పాలి నువ్వు. తెలియదు నాకు, ఇద్దరు ఈక్వల్లీ ఇష్టం నాకు. ఓకే నాకు అట్లానే ఉంది. ఓకే సో ముగ్గురు అన్నయ్యలు అన్నావు కదా, మరి ముగ్గురు అన్నయ్యల్లో ఎవరు ఇష్టం? అట్లా అస్సలు చెప్పలేను. అందుకు అందరు విసిగిచ్చే టైప్, అందరు ఒకే టైప్. సో అందరు విసిగిస్తారా? ఆబ్వియస్లీ వల్ల ఉన్నాడు అందడు విసిగిచ్చారు. ఎలా విసిగిస్తారు? ఇంటికి వచ్చి ఇద్దరు పోయి అప్పుడు వస్తాడు, ఇలా లేపుతాడు. మా అన్నయ్య అయితే వాటర్ వేసి లేపుతాడు నన్ను. అదంతా తెలియదు. మళ్ళీ నేను టైం పాస్ చేసేప్పుడు రూమ్లో కూర్చుంటా ఏదో ఒకటి. మధ్యలో వచ్చి ఏం చేస్తున్నావు అడిగితే మళ్ళీ వెళ్తా మళ్ళీ వస్తాడు, మళ్ళీ వెళ్తా మళ్ళీ వస్తాడు. ఏం రాడు, అట్లా చూసి వెళ్తాడు. అదే బిగ్గెస్ట్ టైం మిస్టేక్ అంతా ఉంటుంది. ఓకే అన్నయ్యలు ఏం చేస్తున్నారు? మా అన్నయ్య ఇప్పుడు కాలేజ్ ఉన్న ఒక అన్నయ్య మళ్ళీ సెకండ్ ఆఫీస్ జాబ్ చేస్తున్నాడు. ఇంకో పెద్ద అన్నయ్యకి పెళ్ళి అయిపోయింది. తను కూడా నేను నైట్ షిఫ్ట్ ఏదో తెలియదు నాకు, చేస్తాడు ఏదో. ఎస్. ఓకే సో మధ్యప్రదేశ్లో ఛాంపియన్షిప్కి అవకాశం వచ్చినప్పుడు ఎట్లా ఫీల్ అయ్యావు? అంటే భయపడ్డావా, ఆడగలను అనుకున్నావా? ఫస్ట్ టైం అయితే నర్వస్ అనుకున్నా చాలా. ఇప్పుడు బయటికి వెళ్ళినా నేను, అంటే ఇప్పుడు నా అకాడమీ తప్ప మా అన్నయ్య టోర్నమెంట్ తప్ప ఇప్పుడు బయటికి వెళ్ళాను నాకు ఎక్కువ. సో అది ఫస్ట్ టైం ఆడి ఇప్పుడు అందరు ముందు ఆడటం అంటే నర్వస్నెస్ ఉండింది. కానీ తను నేషనల్ ర్యాంక్ వెళ్ళు ఫస్ట్ 2 మ్యాచెస్ ఓడిపోయాను నేను, అది ఓకే. మళ్ళీ థర్డ్ మ్యాచ్ గెలిచా సింగిల్స్లో అట్లా. తర్వాత మళ్ళీ డబుల్స్లో వచ్చింది సిల్వర్, అది కొంచెం కాన్ఫిడెన్స్ ఇచ్చింది గెలిచానని ఇదంతా. మళ్ళీ నెక్స్ట్ నేషనల్ ఛాంపియన్షిప్లో సిల్వర్ వచ్చాక అదే నాకు హ్యాపీనెస్. ఫుల్ నర్వస్నెస్ ఉండింది. టాప్ ప్లేయర్స్ ఉన్న అక్కడ అందరూ చాలా బాగా ఆడతారు, వాళ్ళది ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి. ఫుల్ నర్వస్నెస్ ఉండింది, చాలా నర్వస్ గా ఉంటుంది. చాలా నేను ఇంకా కంట్రోల్ చేసుకుని నా వచ్చింది ఏదో ఆడేద్దామని వెళ్ళాను, ఆడేదో వచ్చింది. అదే సో ఆడుతున్నప్పుడు ఎట్లా అనిపించింది? భయంగా అనిపించిందా? అందరూ ఎక్స్పీరియన్స్, అందరూ పెద్దవాళ్ళు కాబట్టి. అవును అవును భయంగా అనిపించింది. వాళ్ళకి కొట్టే విధానం, వాళ్ళ షార్ట్స్ కొన్ని అర్థం కాలే నాకు. కానీ పెట్టాను అలానే ఆడే, అంటే జస్ట్ ర్యాలీస్ పెట్టడం, బాల్ పెట్టడం లోపల. అదే నేను అది ఫిక్స్ అయ్యి వెళ్ళాను ఆడడం, అదే ఆడాను, అదే గెలిచాను అట్లానే. సో నీకు ఎక్కువ మోటివేషన్ ఎవరిస్తారు? ఉక్కు అంటే మ్యాచెస్ మధ్యలో అయితే ఉక్కు అమ్మ వచ్చి చెప్పద్ది. మా నాన్న రికార్డ్ చేస్తాడు కదా, సో అమ్మ వచ్చి చెప్పద్ది భయపడుకో సైగా, నీకు వచ్చినాడు గెలిచేస్తావు ఇలా అని చెప్పద్ది ఏమైనా. సో అప్పుడు కొంచెం మోటివేషన్ వస్తే ఓకే, కాన్ఫిడెన్స్ వచ్చి ఆడేస్తా అలానే. మా నాన్నకు పక్కన అప్పుడప్పుడు వచ్చి చెప్తాడు ఏం చేయాలో. మా అన్నయ్య లాస్ట్ నేషనల్ ఛాంపియన్షిప్కి రాలే, సో వీడియో కాల్లో వచ్చి చెప్తాడు అంతే. తనకి ఎగ్జామ్స్ ఉండింది అప్పుడు, అందుకే అలా వచ్చి చెప్తాడు వీడియో కాల్. సో డాడీ బిహైండ్ కెమెరా ఉంటారు అయితే, అన్ని క్యాప్చర్ చేస్తూ ఉంటారు. ఆ డ్యూటీ డాడీకి. ఓకే సో నీ ఇన్స్పిరేషన్ ఎవరు? ఎవరిని చూసి ఇన్స్పైర్ అయ్యావు? అనుకుంటున్న భవీనా పటేల్ అని. ఆమె ఆడే విధానం, అన్ని బాల్స్కి రీచ్ అవ్వను అటు ఇటు, ఇంకా ఒక్క పాయింట్ కోసం ఫైట్ చేయడం, అదంతా చాలా లైక్ ఇన్స్పైరింగ్ ఉండే నా నుంచి నేర్చుకునేదంతా. అటు నుంచి ఈ బాల్ ఇక్కడ వెనక కోర్ట్స్ ఇక్కడ అన్నీ వస్తే లేచి ఆడదాం, ఆమె కండిషన్ మర్చిపోయి ఆడడం, అన్ని ర్యాలీస్ పెట్టడం, పాయింట్ కోసం ఆడడం, అదంతా అదే నేర్చుకోవాలనుకుంటున్నాను నేను కూడా. అదే నేర్చుకోవాలనుకుంటున్నావా, నేర్చుకున్నావా? నేర్చుకుంటున్నా. ఓకే సో ఇంకా ఏం చేస్తావు ఖాళీ టైంలో? స్పోర్ట్స్ నేర్చుకుంటావు, చదువుకుంటావు, ఇంకా ఏం చేస్తావు? సినిమాలు చూస్తావా? అట్లా కాకుండా నువ్వు పాటలు పాడతావని విన్నాను నేను, ఆర్టిస్ట్ అని విన్నాను. సో ఇవన్నీ ఎక్కడ నేర్చుకున్నావు? ఆర్టిస్ట్ అయితే నేనే నేర్చుకున్నా చిన్నప్పటి నుంచి, సెల్ఫ్ నేర్చుకున్నా నేను. ఇంకా సాంగ్స్ అయితే మా అన్న పాప్ సింగర్, సో తన చిన్నప్పటి నుంచి పాడాను, నేను విన్నాను, అట్లానే పాడతాను నేను. మా అన్న నేర్పించారు అదంతా సాంగ్స్. ఇంకా ఆర్టిస్ట్ డ్రాయింగ్ అన్ని నేనే నేర్చుకున్నా, అవన్నీ సెల్ఫ్ తో ఆర్టిస్ట్ అలా. సూపర్ సూపర్. మాకోసం ఒక పాట పాడతావా?
She has a head and a heart and a broken body. Never wrong, but she always says sorry. Takes the pain and throws away her pride. For a man with a hole in the middle of his chest, promising herself that she'd only do the best. So she stays and gives away her life. సూపర్. నువ్వు Thank you, సింగర్ అయిపోవచ్చు, సింగర్ కూడా అయిపోవచ్చు, ఎందుకు ట్రై చేయలేదు? ఇంత బాగా పాడుతున్నావు తెలుసా? Thank you, Akka. Thank you. చాలా బాగా పాడుతున్నావు. ఎందుకు మరి ఆ వైపు వెళ్ళాలని ఎందుకు అనిపించలేదు, సింగింగ్ వైపు? అది కూడా చేస్తా అక్క, అది కూడా. ఓకే. ఇప్పుడు స్పోర్ట్స్ ఇప్పుడు టోర్నమెంట్స్ ఉంది కదా, ఇది అయిపోయాక అటు వెళ్తా. అది కూడా చేస్తా, అవి కూడా చేయాలనుకుంటున్నావు కదా. ఓకే. నేర్చుకొని ఇంకా అంత పర్ఫెక్ట్ కాదు అదే, సో నేర్చుకొని మా అన్న కూడా ఉన్నాడు సింగర్, తను కూడా తన నుంచి నేర్చుకొని అలా చేస్తా అవి కూడా. ఓకే. ఎస్. సో నీకు ఇప్పుడు నీ విషయానికి వస్తే, నీకు ఏం చేయాలన్నా కూడా పక్కన అమ్మ కానీ ఎవరో ఒకరు సపోర్ట్ ఉండాలి. అవును, ఉండాలి. అదైతే డే అంతా ఒక సపోర్ట్ ఉండాలి నీకు. హా. సో ఎలా మరి గేమ్స్కి వెళ్ళినప్పుడు కానీ? గేమ్స్ అంటే ఇప్పుడు నేను ప్రాక్టీస్ అకాడమీకి వెళ్తా కదా, అమ్మ అన్నయ్య కారు నడుపుతాడు. అమ్మ నన్ను వీల్చైర్ కాల్లో పెట్టి నన్ను క్యారీ చేసి కాల్లో పెట్టదు, అట్లా నాకు ఎత్తుకోవాలి నన్ను. నేను షిఫ్టింగ్ అంతా అమ్మ ఉండాలి ఇప్పుడు పక్కన, ప్రతి క్షణం అమ్మ ఉండాలి. అవును, ఉండాలి. ఎవరో ఒకళ్ళు ఉండాలి. మరి కుదురుతుందా అలా అమ్మకి? ఏదో చేయాలి కదా అదంతా. నేను అవ్వాలంటే టాప్ ప్లేయర్ అవ్వాలంటే చేయాలి అవంతా. నేను చేస్తున్నా, నేను చేయాలి కదా అవంతా అలా. సో నీకేమనిపిస్తుంది, అమ్మ అలా ప్రతిసారి నీ వెంటే ఉండాలి, నిన్ను తీసుకెళ్ళాలి, ప్రతి క్షణం నీతో పాటు ఉండాలి కదా, ఏమనిపిస్తుంటుంది నీకు? నాకంటే నాకు హ్యాపీ అమ్మ ఉన్నానే. అమ్మకు స్ట్రగుల్స్ అవుతుంది కదా, కొంచెం కష్టం ఏమంతా అది తెలుసు నాకు. సో అమ్మ కోసం చేస్తున్నా, బాగా ఆడడంతా అలా చేస్తున్నా. ఓకే. సో వాళ్ళకి ఏం చేయాలనుకుంటున్నావు అమ్మా నాన్నకి? నేను ఇలా గేమ్స్ స్పోర్ట్స్లో టాప్ ప్లేయర్ అయ్యేలా, ఇండియా ర్యాంకింగ్, ఇప్పుడు ఇంటర్నేషనల్ వెళ్ళాలి, అదంతా గెలవాలి, మ్యాచెస్ టోర్నమెంట్ గెలవాలి, అవే మా నాన్నకి, మా నాన్న అమ్మకి అదే కావాలి, అదే చేస్తా. ఓకే. ఎస్. సో సూపర్, చాలా అదృష్టవంతులు మీ మమ్మీ డాడీ. థ్యాంక్ యూ అక్క. డాడీ ఏం చేస్తారు? మా నాన్న డిఫెన్స్ అకౌంట్స్లో పనిచేస్తాడు. ఓకే. ఎస్. సో మరి నీకు స్పోర్ట్స్కి సపోర్ట్ అంతా ఎక్కడి నుంచి దొరుకుతుంది? మమ్మీ డాడీ అయినా, బయట నుంచి ఎవరైనా సపోర్ట్ చేస్తున్నారా, లేదంటే గవర్నమెంట్ సపోర్ట్ ఏమైనా ఉందా? గవర్నమెంట్ సపోర్ట్ అయితే లేదు, ఇంకా అవన్నీ అలాంటివి నాకు తెలియదు. అవంతా మా అమ్మ నాన్న హ్యాండిల్ చేస్తారు కాబట్టి అలాంటివి తెలియదు. సో సపోర్ట్ అంటే వీళ్ళు నా ఫ్యామిలీ అంట, ఇవంతా స్పోర్ట్స్ సపోర్ట్ అంటే వీళ్ళే చేస్తారు. గవర్నమెంట్ గురించి నాకు తెలియదు ఇప్పుడు అంతా. ఓకే. నీకు ఇంట్లో సిచ్యువేషన్స్ తెలుసు కాబట్టి నువ్వు మమ్మీ డాడీని చూస్తూ ఉంటావు, వాళ్ళ కష్టం కూడా చూస్తూ ఉంటావు కాబట్టి నువ్వేమనుకున్నావు, అంటే అమ్మ నాన్నకి ఇంకెవరైనా ఫినాన్షియల్గా సపోర్ట్ ఇస్తే బాగుంటుంది అని అనుకున్నావా? అనుకున్నామని అంటే మా నాన్న ఇప్పుడు ఎతుకుతూ ఉంటాడు ఇలా, లైక్ నేను సపోర్ట్ దొరకడం, ఇప్పుడు నా స్పాన్సర్షిప్ ఇవన్నీ ఇలా ఎతుకుతూ ఉంటాడు ఇలా, లైక్ అట్లా. ఓకే. సో అనుకుంటున్నది ఏం దొరికితే మంచిదని. నేను కూడా నాకేం తెలియదు కాబట్టి నాకు ఏం ఎక్స్పెక్ట్ చేయలేదు, నాకేం తెలియదు కాబట్టి. ఓకే. ఎస్. సో ఇంత చేస్తున్నావు, నువ్వు అది కూడా తెలుసుకోవాలి, నువ్వు బాగా ఆడాలి, ఖచ్చితంగా స్పాన్సర్స్ని నువ్వు తెచ్చుకోవాలి. ఎస్. సో నువ్వు మమ్మీ డాడీకి ఇచ్చే రిలీఫ్ అది. ఎస్ అక్క. కొంచెం హెల్ప్ చేయగలుగుతావు అంతేగా? ఎస్. సో ఇంకా నీ ఏమేంటి? నా టోర్నమెంట్ ఆడే ఇప్పుడు ఒలింపిక్స్ వెళ్ళాలనుకుంటున్నాను నేను. ఒలింపిక్స్ వెళ్ళి ఇంటర్నేషనల్ ఇవన్నీ గెలవాలనుకుంటున్నాను నేను. గోల్డ్ నా కంట్రీని రిప్రజెంట్ చేయాలనుకుంటున్నాను నేను, అదే నా గోల్. డెఫినెట్గా చేస్తావు, నీ పేరులోనే విజయం ఉంది. అవునక్క. విజయ దీపిక. ఎస్. డాడీ ముందే ఎక్స్పెక్ట్ చేసి పెట్టారేమో పేరు కదా, అంతేనా? ఏమో అడిగావా పోనీ ఎప్పుడైనా, డాడీ నాకు ఎందుకు ఈ పేరు పెట్టావు అని చెప్పేసి అడిగావా? ఇదే చెప్తాడు, విజయ్ అంటే విక్టరీ అని, నువ్వు ఇప్పుడు అన్ని గెలుస్తావు అంటే చెప్తాడు. అదే నాకు ఇంకేం తెలియదు. నీ ఫ్యూచర్ గురించి ఏం చెప్తుంటారు, ఎలా ఉండాలి ఏంటి అలా? ఇదే నాకైతే నా లైఫ్ అంటే స్పోర్ట్స్. ఎప్పుడైనా నేను మిస్ అయితే, ఒక్క క్లాస్ మిస్ అయినా చెప్తాడు, నువ్వు ప్రాక్టీస్ వెళ్ళిపోతే ఏమైతే, నెక్స్ట్ టోర్నమెంట్ మ్యాచెస్ ఏమైనా అయితే మేము మర్చిపోతే నువ్వేమైనా అలా చెప్తుంటావు. సో నాకు అంతే, నేను నా డే అంతా లైక్ ప్రాక్టీస్లోనే ఉంటావు. ఇప్పుడు ఇంట్లో ప్రాక్టీస్, మళ్ళీ సాయంత్రం అక్కడ వెళ్ళడం అకాడమీకి, అట్లా షిఫ్టింగ్ కష్టమే కానీ వెళ్తాం మనం, అదంతా చేయాలనే. నీకు ఫ్రెండ్స్ ఉన్నారా, వస్తూ ఉంటారా ఇంటికి? ఇంటికి రాడు, అకాడమీ ఫ్రెండ్సే, ఇంకెక్కడ లేడు. వాళ్ళే ఫస్ట్ అంటే
ఫ్రెండ్స్ వాళ్ళు ఫస్ట్ టైం ఎవరినైనా కలవడం బయటకు వెళ్ళాలంటే అకాడమీ. ఎక్కడ వెళ్ళాం ఎవరితో కలవడం మాట్లాడలే, అకాడమీ ఫస్ట్ నాకంతా. వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళు ఎలా సపోర్ట్ ఇస్తారు నీకు, బాగా చెప్తారా? వాళ్ళేం చెప్పడు, జస్ట్ ఫ్రెండ్స్ లెక్క ఉంటారు వాళ్ళు. అక్కడ వచ్చి మాట్లాడతాడు అప్పుడప్పుడు అట్లే రేపు అంతే. ఎస్. సో అల్లరి చేస్తావా ఇంట్లో? చేయను, నేను చేయను. చేయవా? చేయను. మీ మమ్మీని అడగాలి చేస్తావా చేయవా? అడగక్క, నేను చేయను. ఎవరు చేస్తారు మరి అల్లరి? ఎవరు చేయలేక మన ఇంట్లో ఎవరు చేయరా అల్లరి? ఓ చాలా సైలెంట్ ఫ్యామిలీ అయితే ఇది. అంతేనా? అంతా అంటే మా అన్న నేను అప్పుడప్పుడు కొట్లాడడం ఉంటుంది. అప్పుడప్పుడు నేను వేరే విసిగిచ్చే పనులు చేస్తాను, తింగ పనులు. అప్పుడే దాని తర్వాత నుంచి ఏమి ఉండదు అక్క ఎక్కువ. మెడల్ విన్ అయినప్పుడు ఇంట్లో ఉంటదేమో కదా హడావిడి అల్లరి? ఉంటుంది ఫుల్. ఇంటికి వచ్చాక హ్యాపీనెస్, అందరు రిలేటివ్స్ ఇంటికి రావడం, కజిన్స్ వీళ్ళందరూ వచ్చి కంగ్రాచులేట్ చేయడం, అదా వచ్చింది ఫుల్. పాటలు నేర్చుకున్నావు కదా, ఇందాక ఒక పాట పాడావు, చాలా బాగా పాడావు. తెలుగు పాటలు కూడా పాడతావా? తెలుగు అంటే అంత రాదు నాకు తెలుగు. అంటే నువ్వు అది బాగా పాడావంటే డెఫినెట్లీ బాగా పాడతావు, రాదని చెప్పకూడదు. అక్క తెలుగు వాడలే ఇప్పుడు నేను, ఎక్కువ అంటే తెలుగు వాడలే నేను. వింటా ఉంటావు కదా, వింటున్నప్పుడైనా వస్తుంది కదా, హమ్ చేస్తూ ఉంటాం కదా మనం జనరల్గా. తెలుగు సాంగ్స్ హమ్ చేయను నేను. అంటే మా అన్న చిన్నప్పటి నుంచి ఎక్కువ ఇంగ్లీష్ సాంగ్స్ ఉన్నాడు, సో నాకు కూడా అట్లానే అయిపోయింది ఇంగ్లీష్ సాంగ్స్ అలా. సో దానివల్ల నేను ఇంకా తెలుగు మాత్రం నాకు సాంగ్స్ కూడా తెలియదు ఎక్కువ, అదే ఉంటుంది. ఒక సర్ప్రైజ్, మీ మమ్మీ దగ్గర నుంచి నేను ఈ డ్రాయింగ్స్ తీసుకున్నా. ఎంత బాగుంది, ఇంత బాగా ఎలా వేసావు? ఏమో అక్క, టైం పాస్ ఇస్తూ ఉంటాను. టైం పాస్ చేస్తున్నావా నువ్వు? అట్లా లేదు, చాలా బాగా వేసావు. థ్యాంక్ యూ అక్క. బీటీఎస్ ఫ్యానా నువ్వు కూడా? ఎస్. ఏం చూడనన్నావు ఇందాక అడిగితే? టీవీలో టీవీ చూడండి అక్క. నేను ఎక్కువ చాలా చాలా బాగా వేసావు తెలుసా. నేను డ్రాయింగ్స్ అంటే ఏవో అనుకున్నా, నేను ఇంత బాగా వేస్తావు అనుకోలేదు. చాలా బాగా వేసావు. నా బొమ్మ వేస్తావా? వేస్తా. నువ్వు బిజీ ఏమో ఉందిగాక. సో ఇప్పుడు నువ్వు స్పోర్ట్స్ ఆడడానికి ఎక్కడెక్కడికో వెళ్తూ ఉంటావు కదా, టేబుల్ టెన్నిస్ ఆడడానికి ఎక్కడెక్కడికో వెళ్తూ ఉంటావు. సో నీతో పాటు మమ్మీ ఉంటుంది, మమ్మీ డాడీ ఇద్దరు వస్తారా? ఇద్దరు వస్తారు. ఇద్దరు డెఫినెట్గా రావాల్సిందేనా, లేదా అన్నయ్య కానీ వస్తారా? వస్తారు, మొత్తం ఫ్యామిలీ వస్తారు. మొత్తం వస్తారా? ఓ సూపర్. ముగ్గురు. సో అక్కడ ఎట్లా అకామిడేషన్ ఇవన్నీ కష్టం కదా. సో నువ్వు వెళ్ళాలి అంటే నేను వీల్ చైర్లోనే తీసుకెళ్ళాలి కదా, ఇదంతా కష్టం కదా. అకామిడేషన్ ఎవరైనా ప్రొవైడ్ చేస్తారా మీరు అక్కడికి వెళ్ళినప్పుడు? మీదేనా అదంతా కూడా? ఏమో అక్కడ తెలియదు. ఓకే. సో నీకు ఎవరైనా స్పాన్సర్షిప్ ఇస్తే బాగుంటుంది. అవునక్క, బాగుంటుంది అదంతా. ట్రావెలింగ్ ఇవన్నీ ఎక్స్పెన్సెస్ ఇవన్నీ వాళ్ళు చేస్తూ కొంచెం హెల్ప్ ఉంటే బాగుంటుంది. అవును. ఎస్. ఓకే. సో వీల్ చైర్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తే బాగుంటుంది. అవును. ఎస్. ఎప్పుడైనా డిసప్పాయింట్ అయ్యావా? ఎప్పుడైనా ఆ ఫీల్ వచ్చేలాగా ఏదైనా జరిగిందా, సిచ్యువేషన్ ఏదైనా వచ్చిందా? అలా అంటే అప్పుడప్పుడు అనుకుంటా, కానీ మా పేరెంట్స్ చెప్తూ ఉంటాడు నీలాగ ఎవరైనా ఆడగలదా, డ్రాయింగ్ వేయగలదా, పాడగలదా. అసలు బాధపడొద్దు కూడా, ఆలోచన కూడా నీకు రావద్దు. సో అట్లా చెప్తాడు, మోటివేషన్ ఇస్తాడు అలా. సో నేను అంతేం అనుకోను దాని గురించి, నేను కూడా నార్మల్ అని అనుకుంటా. నేను నువ్వు కూడా నార్మలే. ఎస్. అసలు బాధపడొద్దు. ఎందుకు అడుగుతున్నాను అంటే చాలామంది మనల్ని డిస్కరేజ్ చేస్తారు, సో అందుకు అడిగాను అంతే. సో ఇంకా బయటికి వెళ్తూ ఉంటావా? నీకు ఇష్టమైన ప్లేస్ ఏంటి హైదరాబాద్లో? నేను ఎక్కువ బయటకు వెళ్ళాక ఇంట్లోనే. ఇప్పుడు నేను వెళ్తే ఏమైనా ఒకేషనల్లీ వెళ్తాను, కానీ ఏమైనా ఉంటే ఏమైనా లేకపోతే వెళ్ళేదైతే ఓన్లీ అకాడమీ, ఇంకెక్కడికి వెళ్ళను, ఎక్కువ ఇంట్లోనే ఉంటా. ఎస్. ఓకే. సో అసలు నీకు టేబుల్ టెన్నిస్ ఆడాలి అని ఎప్పుడు అనిపించింది? నీకు అనిపించిందా, మమ్మీ డాడీకి అనిపించిందా? అంటే నేను మా నాన్న ముందు చెప్పే కదా ఇక్కడ కింద ఆడిచ్చేవాడు. సో వాళ్ళ మమ్మీ డాడీకి అది నేను ఆడడం మంచిగా ఆడుతున్నానే అని ఊరికే అకాడమీలో పంపించాడు. అక్కడ నుంచి నాకు ప్లేస్ ఆడడం చూడడం, నేను ఆడడం నాకు కొంచెం అనిపించింది బాగున్నాయి గేమ్ అని స్టార్ట్ చేశాను. ఇంకా ఇట్లానే కంటిన్యూ అయింది.
ఐ లవ్ దిస్ గేమ్ యాక్చువల్లీ. ఎస్, Okay. నాకు నచ్చింది చాలా. ఓకే అట్లా ఇంట్రెస్ట్ వచ్చింది. ఎస్, సో ఈ గేమే ఎందుకు నచ్చింది నీకు? అంటే ఇది ఎక్కువ మంచి నా కండిషన్ కంటే ఎక్కువ ఏమైనా బెటర్ అనిపించింది నా కండిషన్ కంటే. ఈ కొంచెం ఈజీగా కంఫర్టబుల్ అనిపించింది దానికి నా కండిషన్ చూసి. ఎస్. ఓకే. సో ఏ ఏజ్ నుంచి ఆడడం స్టార్ట్ చేసావు? నేను 11 అనుకుంటా, 11 ఇయర్స్ అప్పుడు స్టార్ట్ చేసా. ఇప్పుడు 13 ఇయర్స్ నీకు? ఓకే, 2 ఇయర్స్ అవుతుంది. అవును. ఎస్. ఓకే. ఎలా అనిపించింది ఫస్ట్ స్టార్ట్ చేసాక? ఓకే, నేను ఆడగలను అనే నమ్మకం వచ్చిందా? నాకు ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు కొంచెం నర్వస్ అని భయం వేసింది. అంటే చాలా మంది ప్లేయర్స్ వాళ్ళ ముందు ఆడడం నాకు ఇంకా అన్న హెలో చెప్పడం, నేను ఎప్పుడు మాట్లాడలేదు ఎవరితో అప్పుడు. సో నాకు ఏదో వింతగా అనిపించింది. కొంచెం స్టార్ట్ చేసిన తర్వాత ఆడగాలని అనిపించిన తర్వాత సో అలా కంటిన్యూ అయింది. ఎస్. నీ ఏజ్ ఉన్నప్పుడు అసలు నాకు గేమ్స్ తెలియదు తెలుసా, నేను ఆడేదాన్ని చాలా దూరం నేను గేమ్స్కి. ముందుకాక ఏమో తెలియదు, భయం నాకు. భయం. ఎవరు ఫుట్బాల్ కొట్టడక్క. సరే నేర్పిస్తావు పోనీ నాకు? టేబుల్ టెన్నిస్ నేర్పిస్తావా? మీ ఇంటికి వస్తా. కోర్స్ నేర్పిస్తా అక్క. ఎక్కడ మీ ఇల్లు? ఇది యాప్రాలు. ఓకే. అమ్మో చాలా దూరం కదా, ఎక్కడ రావాలి? అవును. ఖచ్చితంగా నీ దగ్గరే నేర్చుకుంటా, ఎంతో కొంచెమైనా నేర్చుకుంటావు. ఓకేనా? ఓకే అక్క. ఎస్. నువ్వు మళ్ళీ మన తెలంగాణకి మంచి పేరు తీసుకురావాలి, ఇంకా మెడల్ సాధించాలి. డెఫినెట్లీ నువ్వు ఎంత కూడా బాధపడకూడదు. ఓకేనా? నువ్వు చాలా మంచి పొజిషన్లో ఉన్నావు. ఓకే అక్క, తెస్తా, డెఫినెట్లీ తెస్తా. డెఫినెట్గా తీసుకురావాలి. ఎస్. ఇండియాకి రిప్రజెంట్ చేయాలి, మళ్ళీ ఒక పీవీ సింధు లాగా చూడాలి నిన్ను. ఎస్. ఓకేనా? ఎస్ అక్క. ఎస్, చేస్తా అంతా. అదే నా కళ అంతా, ఇండియాని రిప్రజెంట్ చేయడం, అంటే మన ఫ్లాగ్ పైకి ఎగరడం, అదే నాకు చూడాలను. నాకు డెఫినెట్లీ చూస్తావు. ఎస్. అందరి బ్లెస్సింగ్స్ నీకు ఉంటాయి, డెఫినెట్లీ చూస్తావు. మమ్మీ డాడీకి కూడా ఇంకా హ్యాపీనెస్ తీసుకొస్తావు. ఎస్ అక్క, థ్యాంక్ యూ. సో నీ డెఫినెట్గా నీకు స్పాన్సర్షిప్ రావాలి, అందరూ నీకు హెల్ప్ చేయాలి అని చెప్పి కోరుకుంటున్నాను. డెఫినెట్లీ నీ మీదైతే నాకు నమ్మకం ఉంది. థ్యాంక్ యూ అక్క. ఓకేనా? థ్యాంక్ యూ. సో చూసారు కదా, విజయ దీపిక ఇండియాని రిప్రజెంట్ చేయడమే తన ఎయిమ్గా పెట్టుకుంది. సో గవర్నమెంట్ సపోర్ట్ అలాగే స్పాన్సర్షిప్ కూడా వస్తే బాగుంటుంది అని చెప్పేసి అలాగే విజయ దీపిక వాళ్ళ పేరెంట్స్ కూడా కోరుకుంటున్నారు. డెఫినెట్లీ అవుతుందని చెప్పి ఆశిద్దాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో చూసారు కదా, విజయ దీపిక తన పేరులోనే విజయం ఉంది, ఎన్నో పథకాలను కూడా సాధించింది. తన మాటల్లో చాలా కాన్ఫిడెన్స్ ఉంది. అట్లాగే తనకి స్పాన్సర్షిప్ కావాలి, గవర్నమెంట్ నుంచి కూడా సపోర్ట్ కావాలి అని చెప్పేసి తను అలాగే తన పేరెంట్స్ కూడా కోరుకుంటున్నారు. డెఫినెట్లీ గవర్నమెంట్ సపోర్ట్ రావాలి, వస్తుంది అని చెప్పి